నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి వచ్చిందనమాట. ముందుగా అసలు మీ అందరికీ ఒక న్యూస్ చెప్పాలి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ జాబ్కి అప్లై చేయాలన్నా ముందు మీకు ఓటీపీఆర్ ఉండాలి. దాన్నే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీరు ఇంతవరకు కనుక చేసుకోకపోయినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ మెసేజ్ చేయండి. నేను మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసి పెడతాను అనమాట. ఇక టాపిక్లోకి వెళ్తే మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇది మనకి గెజిటెడ్ పోస్టులకు సంబంధించింది. ఇది మనకి December 8 నుంచి స్టార్ట్ అయ్యి 28 వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే ఇంకా స్టార్ట్ కాల, నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ అనే పోస్టులు ఉన్నాయి. దీనికి 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 42 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, బట్ దాని గురించి మనం నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికి పే స్కేల్ వచ్చేసరికి 29,760 రూపీస్ స్టార్టింగ్ ఇస్తారు. 80,000 వరకు అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ చూస్తే జోన్ 1లో 2 పోస్టులు, జోన్ 2లో 9 పోస్టులు ఉన్నాయన్నమాట. టోటల్ మనకి 11 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీస్ నుంచి కూడా వచ్చింది. ఇందులో కూడా మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 35,000 ఇస్తారు. ఎక్స్పెండ్ వచ్చేసరికి మనకి 87 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఒకే ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 4 కింద ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ నుంచి కూడా వచ్చింది. దీనికి కూడా మనకి యాజ్ యూజువల్ అంతే 35,000 నుంచి 87,000 బిలో అయితే ఇస్తారు. దీన్ని చూస్తే మనకి జోన్ 1లో 3 పోస్టులు, జోన్ 2లో 1 పోస్టు, జోన్ 3లో 1 పోస్టు, జోన్ 4లో 1 పోస్ట్. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ వర్క్స్ అకౌంట్ సర్వీస్ అనే పోస్ట్ కూడా ఉంది. ఇది మనకి స్టేట్ వైజ్గా ఓవరాల్ మనకి జోన్స్ ఏం లేకుండా స్టేట్ వైజ్గా 2 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. స్కేల్ శాలరీ పే వచ్చేసరికి 29,760 నుంచి 80,930 వరకు అయితే ఉంటుందన్నమాట పే స్కేల్ అనేది. మొత్తం 7 పోస్టులు ఇందులో ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ సర్వీస్. ఇందులో కూడా మనకి ఏజ్ 21 నుంచి 28 బిలో మాత్రమే ఇచ్చారనమాట. ఏజ్ ఇక్కడ మనకి చేంజ్ అయింది. 40,000 నుంచి 93,000 వరకు శాలరీ ఉంటుంది. స్టేట్ వైజ్ ఒకే ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ చూస్తే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోర్స్మెంట్ ఇన్ ఏపీ అని చెప్పేసి కూడా ఇచ్చారు మనకి, చారిటబుల్ అండ్ హిందూ రిలీజన్ గురించి. దీనికి కూడా ఏజ్ వచ్చేసరికి 28 కంప్లీట్ చేసిన 42 ఏజ్ బిలో ఉండాలి. 31,000 నుంచి 84,000 మధ్యలో ఇస్తారు. మొత్తం 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ సెవెంత్ వన్ చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్ నుంచి కూడా 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 42 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. శాలరీ వచ్చేసరికి 40,270 నుంచి 93,780 వరకు అయితే వస్తుందన్నమాట. స్టేట్ వైజ్ మనకి ఒకే ఒక వేకెన్సీ అయితే ఉంది. సో మనకి ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్లో ఈ 7 పోస్టులు వస్తాయి. వాటి యొక్క ఆఫీసర్ యొక్క నేమ్స్, ఏజ్, పే స్కేల్స్ అన్ని ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఇది ఏపీఎస్ఎస్ నుంచి వచ్చినా కానీ టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకి పారాగ్రాఫ్ 2 ఎలిజిబిలిటీ మనకి హీ ఆర్ షీ కెన్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అన్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఒక్కొక్క పోస్ట్కి ఒక విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూస్తే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ అనే పోస్టు చూస్తే మస్ట్ ప్రాసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ BFSC అంటారు. దాన్ని మనం ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా యాజ్ పర్ జీవో నెంబర్ అని చెప్పేసి మనకి యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్ మీరు అప్లై చేయాలంటే ఈ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తే సెరికల్చర్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా అంటే మస్ట్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ సెరికల్చర్ కానీ లేదా బాటనీ ఆర్ జువాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ సర్వీస్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా అంతే, మీరు డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో అగ్రికల్చర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు చేస్తే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. అంటే అగ్రికల్చర్ BSc టైప్ అనమాట, బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. ఇది గ్రేడ్ 2 ఇన్ ఏపీ వర్క్స్ అకౌంట్ సర్వీస్ కింద వస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిషన్ అని చెప్పేసి ఇచ్చారు. వీటిలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఎక్కడ ఎక్స్పీరియన్స్ వీళ్ళు అడగట్లా, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనకి. నెక్స్ట్ మనం చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారండి వీళ్ళు. సో ఒకవేళ టెక్నికల్ అసిస్టెంట్ కావాలని చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోర్స్మెంట్ చూసినట్లయితే ఎడ్యుకేట్ ఇన్ లా 3 ఇయర్స్ ప్రాక్టీస్ యాజ్ ఏ అడ్వకేట్ ఇన్ హైకోర్టు. మీరు గ్రాడ్యుయేషన్ లా గ్రాడ్యుయేషన్ చేసి ఏపీ అనే కాదు, ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మీరు 3 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, దీనికి ఏం చూస్తే MSc హార్టికల్చర్ విత్ బేసిక్ 4 ఇయర్స్ BSc హార్టికల్చర్ డిగ్రీ కానివ్వండి,
బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ కానీ హార్టికల్చర్ ఆఫ్ రికగ్నైజర్ యూనివర్సిటీలో మీరు చేస్తే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఏదైతే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 2, నెంబర్ 5 అంటే ఇవన్నమాట. పోస్ట్ కోడ్ అంటే ఇవన్నమాట. వీటిలో ఉన్న నెంబర్ 2 అంటే సెరికల్చర్ ఆఫీసర్కి, నెంబర్ 5 టెక్నికల్ అసిస్టెంట్, ఈ 2 పోస్టులకి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ ఎలిజిబుల్ అవుతారు. అంటే నాట్ ఎలిజిబుల్, వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి. నెక్స్ట్ అప్లికేషన్ యొక్క ఫీజు వివరాలకు కనుక వచ్చినట్లయితే ముందు ఏజ్ చూద్దాం. అన్ని పోస్టులకి మినిమం 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఇచ్చారు. ఒక పోస్ట్కి ఒక వయసు ఇచ్చారనమాట. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారనమాట. మీరు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓటీపీఆర్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అమౌంట్ ఫోన్పే చేస్తే మేము చేసి పెడతాము. మాకు ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీ సేవ నుంచి. యాక్చువల్గా ప్రజెంట్ ఐఎమ్ రన్నింగ్ ఇన్ మీ సేవ అనమాట, కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మాకు. ఇంకా ఫీజు వివరాలకు వస్తే 250 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ప్రాసెసింగ్ అంటే మనకి అప్లికేషన్కి సపరేట్ ఫీ, అదేవిధంగా ఎగ్జామినేషన్కి సపరేట్ ఫీ ఉంటుంది. సో దట్ అప్లికేషన్ ఫీజ్ 250 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీజ్ 150 రూపీస్ అనమాట. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బెనిఫిట్స్ లేవా అంటే ఏదైతే మనకి ఎగ్జామినేషన్ ఫీ 120 ఉందో అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు పే చేయవలసిన అవసరం అయితే లేదనమాట. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మరి ఏ క్యాస్ట్ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి జోనల్ వైజ్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చూస్తే మనకి జోన్ 1 జనరల్లో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, లోకల్లో ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఆ ఒక పోస్ట్ కూడా ఎస్సీ వాళ్ళకు ఉంది, లోకల్లో ఎస్సీ ఉమెన్కి ఉన్నాయన్నమాట. ఓపెన్ జోన్లో, లోకల్ జోన్లో కూడా. ఆ విధంగా మనకి ఇక్కడ మీరు క్యాస్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పోస్ట్కి ఇక్కడ మీరు క్యాస్ట్ వైజ్ అయితే చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా స్క్రాల్ చేసుకుని వెళ్తే పీడిఎఫ్లో కనబడుతుంది. ఈ పీడిఎఫ్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడవచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మన ఛానల్లో కామెంట్ చేయొచ్చు, మన వాట్సాప్ నెంబర్లో పర్సనల్ మెసేజ్ కూడా చేయొచ్చు, మేము మీకు రిప్లై ఇస్తాం. సిలబస్ అడుగుతారు చాలామంది. సో ఇందులో మనకి పేపర్స్ 3 విధాలుగా ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో చూస్తే పేపర్ 1 చూస్తే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఉంటాయన్నమాట. డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. పేపర్ 2 చూస్తే సెరికల్చర్ 1 గురించి ఉంటుంది. పేపర్ 2లో సెరికల్చర్ 2 లేదా అగ్రికల్చర్ అండ్ బయో సైన్స్ మీద అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది సిలబస్ అనేది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. దీనికి టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద అయితే వస్తారనమాట, నాన్ లోకల్ కింద. అండ్ ఒక్కో దానికి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అగ్రికల్చర్ సర్వీస్కి సంబంధించి. అగ్రికల్చర్ దాకా అయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి అయితే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ పేపర్ 1కి. పేపర్ 2 అగ్రికల్చర్కి వచ్చేసరికి 150 ఉంటుంది. పేపర్ 1లో వచ్చేవి, పేపర్ 2లో వచ్చేవి అనమాట. ఇంకా కింద స్క్రాల్ చేస్తే మనకి టోటల్ 45 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ ఉంది. ఇందులో మనకి ఎవ్రీ పోస్ట్ గురించి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగిందనమాట. మీరు 1 by 1 చెక్ చేయవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారు తెలుగు జాబ్స్ గురు, ఇది మీకు అందిస్తుంది జెన్యూన్గా ఉండే జాబ్స్ గురు.